for ఈ గొప్ప Christ. గొప్ప దైవజనులందరూ ఖండాలు ఖండాలు సువార్త చేత కదిలించేశారు. Today we call these Western countries Christian countries, right? ఈ పాశ్చాత్య దేశాలని మనం క్రైస్తవ దేశాలని పిలుస్తున్నాము కదా. There are no Christian countries, by the way. మరి There are no Christian countries really. మరి క్రైస్తవ దేశాలని పేరు వేటికి లేదండి. But the world thinks these Western countries are Christian అయితే countries. ప్రపంచం ఏమని భావిస్తుందంటే ఈ పాశ్చాత్య దేశాలన్నీ క్రైస్తవ దేశాలని అంటూ ఉంటారు. You know why? ఎందుకో తెలుసా? It's because of the number of people who got saved under the preaching of these men that I mentioned. ఎందుకంటే నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి పేర్లు కలిగిన దైవజనులు సువార్త ప్రకటించడం ద్వారా లక్షల కొలది ప్రజలు రక్షణలోకి వచ్చారు కనుక ఆ దేశాలను క్రైస్తవ దేశాలుగా ప్రకటిస్తూ ఉంటారు. What did they preach? వారు ఏం ప్రకటించారు? They preached Christ crucified. వారు క్రీస్తు శిలువను గురించి ప్రకటించారు. They preached the gospel. వారు సువార్తను ప్రకటించారు. A false gospel will win false converts. అబద్ధ సువార్త అబద్ధపు ప్రజల్ని తీసుకొని వస్తుంది. False converts. మరి తప్పుడు మార్పు చెందినటువంటి ప్రజలు, Not true Christians. నిజమైన క్రైస్తవులు కాదు. Because only the gospel saves. ఎందుకంటే కేవలం సువార్త మాత్రమే ప్రజల్ని రక్షించగలదు. Then after that we have the great missionary movement. ఆ తరువాత మన గొప్ప మిషనరీ మూవ్మెంట్ ఒకటి వచ్చింది. David Livingstone went to Africa. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆఫ్రికా ఖండానికి వెళ్ళారు. Hudson Taylor went to China. హడ్సన్ టైలర్ గారు చైనా దేశానికి వెళ్ళారు. Adoniram Judson went to Burma. అదోనీరామ్ జడ్సన్ మరొక దేశానికి ఆయన వెళ్ళాడు. William Carey and John Hyde came to India. విలియం కేరీ గారు, జాన్ హైడ్ గారు భారతదేశానికి వచ్చారు. When they came to India, వారు భారతదేశానికి వచ్చినప్పుడు, or these other missionaries when they came to these other countries, మరి ఈ మిషనరీలందరూ ఈ రకరకాల దేశాలకు వెళ్ళినటువంటి వారు, what did they preach? వారు ఏం ప్రకటించారు? When William Carey came to India, విలియం కేరీ భారతదేశానికి వచ్చినప్పుడు what did he preach? ఆయన ఏం ప్రసంగించాడు? To all our brethren in those days, to all ఆ Indians, దినాల్లో ఉన్నటువంటి మరి ప్రజలందరికీ, you know that the condition of India was very bad in those days. ఆ దినాల్లో భారతదేశ పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నటువంటిది. People lived in great poverty. ప్రజలు చాలా పేదరికంలో ఉండేటువంటి వారు. And William Carey came. విలియం కేరీ భారతదేశానికి వచ్చాడు. Today, if a missionary comes, ఒకవేళ నేటి దినాల్లో ఒక మిషనరీ భారతదేశానికి వచ్చాడంటే our people will see how much he's going to give. ఇప్పుడు ప్రజల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే ఈ మిషనరీ మనకి ఎంత డబ్బులు ఇస్తాడు? William Carey, when he came, he didn't give money to the poor Indians. భారతదేశానికి విలియం కేరీ వచ్చినప్పుడు ఆయన పేదలకి ప్రజలందరికీ డబ్బులు పంచిపెట్టలేదండి. The first thing he did ఆయన చేసిన మొట్టమొదటి పని was that he gave the Indians the Bible in Indian languages. భారతీయులకి భారతీయుల భాషలో పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుద్దాం. Praise God. He preached the gospel to India. ఆయన భారతదేశానికి క్రీస్తు సువార్తను ప్రకటించాడు. He was not a rich man. ఆయన ఐశ్వర్యవంతుడు కాదండి. He was a cobbler. ఆయన ఒక చెప్పులు కుట్టుకునేవాడు. But he believed in a great God. ఆయన గొప్ప దేవుని యందు విశ్వాసం He కలిగినటువంటి came and set up a printing press in India ఆయన భారతదేశంలో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశాడు. and started printing Bibles పరిశుద్ధ గ్రంథాన్ని ప్రింట్ చేయటం మొదలు పెట్టాడు. in 40 different languages. 40 వివిధ భాషల్లో మరి బైబిల్ని తర్జుమా చేసి ముద్రించాడు. He didn't preach prosperity. ఆయన ప్రాస్పెరిటీ గురించి బోధించలా. In fact, he lived with the cross, in the shadow of the cross every day of his ఆయన life. ప్రతిదినం సిలువ నీడలో నివసించినటువంటి వాడు. Who endured great suffering so that we might hear the తన gospel. జీవితంలో